Yeah. So, hello everyone. Welcome back to Live with Aklupul Pati, and this is a 24th episode anamata. So today we have Saini on live. So I hope అందరూ సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. And yeah, how is your day going on? And అందరూ ఎలా ఉన్నారు? Okay. సో సో టుమారోతో నా 25th ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. సో యా, సో ఎంతలోకి నేను కొన్ని మీరు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ అనమాట. సో యా, మాధవి హాయ్, ఇట్స్ మీ బిందు హాయ్, రాజా హాయ్, కిట్టు హాయ్, పూజ హాయ్. ఇండియా ఎప్పుడు వస్తున్నావు? ఫ్లైట్స్ ఎప్పుడు ఉంటే అప్పుడే. గుడ్ ఈవినింగ్, మాకు గుడ్ ఆఫ్టర్నూన్ మాకు ఇప్పుడు. యా, ఇండియాకి గుడ్ ఈవినింగ్ అండ్ సౌత్ ఆఫ్రికాకి గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ ఇన్ ఖమ్మం అఖిల్. నేను ఖమ్మంలో లేను. హవ్ ఆర్ యూ బ్రో? ఐమ్ గుడ్. హాయ్ అన్నయ్య హాయ్. అన్న మీరు ఎక్కడ ఉంటారు? సౌత్ ఆఫ్రికాలో ఉంటాను. హవ్ ఆర్ యూ? ఐమ్ గుడ్. నవీన్ మరి సార్, నవీన్ ఇక్కడ ఉండడు. సో సురేష్ హాయ్, షేక్ హనీఫ్ షేక్ హాయ్. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్య. వే ఆర్ యూ ఫ్రమ్? నేను బేసికలీ ఇండియానే, బట్ ఐఎమ్ లివింగ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. బ్రో డూ లైవ్ ఆఫ్ నవీన్ ఆన్ హిస్ బర్త్డే. చూద్దాం, బికాస్ విల్ సి. మీరు ఇండియాలో ఎక్కడ ఉంటారు? ఇండియా తెలంగాణ ఖమ్మం. తిన్నారా జస్ట్ నవ్? హాయ్ తుషిత, హవ్ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. నమస్తే నమస్తే. స్వప్న చౌదరి హాయ్. హౌ వాస్ ద లైఫ్ గోయింగ్ ఆన్? చాలా చిరాగ్గా ఉంది, బికాస్ నో ఫ్లైట్స్. ఇండియాకి వద్దామని 2 months నుంచి వెయిట్ చేస్తున్నా, బట్ ఒక్క ఫ్లైట్ కూడా లేదు. సో వెయిటింగ్ స్టిల్. సాయి సంధ్య హాయ్. సో హౌ ఈస్ దేర్? ఇట్స్ గుడ్, బట్ రోజుకి ఇక్కడ కూడా కేసెస్ పెరుగుతున్నాయి. మిస్ యూ టూ రాజా. ఇండియా వచ్చా కలుద్దాం. నువ్వు కూడా ఇండియా వచ్చే ఫాస్ట్గా. మీరు విజయవాడ వచ్చారా? యా, ఒకసారి 2 times వచ్చాను. సో అక్కడ దేవుడి గుడి దగ్గరికి వచ్చాను అనమాట. సో ఐమ్ గోనా యాడ్ సాహిని. సో భీమవరం, యా, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ భీమవరం అనమాట. సో ఇండియా వచ్చాక నేను చాలా ప్లేసెస్కి వస్తాను. సో వాళ్ళు ఇన్ఫార్మ్ అనమాట. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ ఫిలిపైన్స్. హాయ్ గౌతమ్, మీరు హైదరాబాద్ వస్తారు ఎప్పుడైనా? నేను ఎక్కువ ఉండేది హైదరాబాద్లోనే. హాయ్ ఎక్లాండ్, ఒకసారి హాయ్ చెప్పవా? సురేఖ హాయ్. కలవకుండా వెళ్ళిపోదాం అనుకున్నాగా అన్న, విజయవాడ వచ్చి ప్లీజ్ కలుద్దాం. డెఫినెట్లీ విల్ మీట్ ఆఫ్టర్. జూలైలో ఓపెన్ చేస్తారంట కదా బ్రో. నా బర్త్డే కల్లా వచ్చేయాలి, అది నా ప్లాన్ అనమాట. సో ఫ్రమ్ భీమవరం. హాయ్ సురేష్, హౌ యూ? ఐఎమ్ గుడ్. ఓకే. సో welcoming Sahini to the live with Aklupulpati Armata. Welcome back to live with Aklupulpati 24th episode ki Sahini garu, and thank you so much Armata. Thank you for inviting me actually. Okay. So how is your quarantine going on? Bit boring and bit okay. Okay. Yeah. సో మీరు ఆల్రెడీ మా లైఫ్ చూసే ఉన్నారని నేను గెస్ చేస్తున్నాను. సో నేను మీకు చెప్తాను, చిన్నపిల్లని. సో చిన్నపిల్లతో ఎలా క్వశ్చన్స్ అడగాలో అలాగే అడగండి. పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడగకండి, ఆన్సర్ చేయలేము. ఓకే. సో ఏంటంటే బేసికల్లీ మన లైవ్ వచ్చేసి 3 rounds ఉంటాయి. ఓకే. ది ఫస్ట్ రౌండ్ ఈస్ ఆడియన్స్ రౌండ్. ఓకే. ది సెకండ్ రౌండ్ ఈస్ గెస్ట్ రౌండ్. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి అనమాట. నువ్వు చెప్పకపోతే నీ గురించి మేము చెప్తాం ఆడియన్స్ కి. Done. థర్డ్ రౌండ్ ఈస్ లైక్ సర్ప్రైజ్ రౌండ్. Okay, cool. ఓకే. సో అయితే ఫస్ట్ ఏంటంటే 2 rounds తొందరగా అయిపోగొట్టేద్దాం. ఎందుకలా?
సర్ప్రైజ్ బిగ్ అనా? సర్ప్రైజ్. ఓకే. సో ఏంటంటే ఆడియన్స్ క్వశ్చన్స్ అని ఇప్పుడు మేము టాప్ 10 క్వశ్చన్స్ పిక్ చేసాం. ఓకే. సో దాంట్లోంచి అంటే మీన్ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. దాంట్లోంచి టాప్ 10 క్వశ్చన్స్ చాలా మంది రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్స్ మేము టాప్ 10 పిక్ చేసాం. సో మేము ఆ క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. యూ హ్యావ్ టు ఆన్సర్. ఓకే, ది ఫస్ట్ క్వశ్చన్ ఈస్, అసలు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా, జాబ్ చేస్తున్నారా, ఏంటి మీరు? ఐఎమ్ ఎ స్టూడెంట్, బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే. సో గాయస్ అందరూ చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్. నన్ను అయితే అరౌండ్ ఒక 15 to 20 పీపుల్ అడిగారు, సాయిని గారు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. సో షీ స్టడీయింగ్ ఇన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్? ఐటీ. ఓకే. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్, వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ యువర్ ఫ్యాన్స్? దే ఆర్ లైక్ మై స్ట్రెంగ్త్. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు మీతో లైవ్ చేసేదాన్ని కాదు అసలు. ఓకే, సో ఫ్యాన్స్ అంటే వన్ వర్డ్ లో స్ట్రెంగ్త్. ఓకే, మీ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మీ ఫేవరెట్ టిక్ టాకర్ ఎవరు? ఈషా. మై గాడ్, షీస్ ఈషా లిటరల్లీ మనోహరి. యా. సోన్ మా లైవ్ లోకి రాబోతుంది అనమాట ఈషా మనోహరి. ఆహా. యా. సో అంటే ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా మీలాంటి వాళ్ళందరూ నాకు ఒక్కరిని తీసుకొద్దాం అన్నట్టుగా. యా. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు అసలు ఎందుకు ఎవరికి రిప్లై ఇవ్వరంట? ఎందులో? ఏదైనా కానీ, లైక్ చాలా మంది అడిగారు కదా ఎందుకు మీరు రిప్లై ఇవ్వట్లేదు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ రిప్లై. డిఎమ్స్ అయితే ఐ కాంట్ కీప్ ఐ మీన్ మెసేజెస్ అయితే అందరికి రిక్వెస్ట్ చూస్తూ ఉండలేను కదా. డిఎమ్స్ అయితే చూసిన తర్వాత మాక్సిమం రిప్లైస్ ఇస్తాను. అండ్ టిక్ టాక్ లో అయితే మొన్నటి దాకా కమెంట్స్ ఆఫ్ ఉండే నాది. అండ్ ఇన్స్టాలో అయితే నేను ఇస్తూనే ఉంటాను. ఓకే. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ వై షీ అబ్యూజ్డ్ ఎన్ఆర్ఐస్ ఆన్ టిక్ టాక్? మై గాడ్, అగైన్ ద సేమ్ టాపిక్. సో ఈ క్వశ్చన్ నన్ను 20 మెంబర్స్ అడిగారు, నాకు తెలీదు. అదేంటి తనేం రీసెంట్ గా ఎన్ఆర్ఐస్ మీద అంటే ఏం టాపిక్ రాలేదు అన్నట్టు. ఐ రియలీ ఫీల్ థ్యాంక్ఫుల్ టు యూ. అట్లీస్ట్ ఇక్కడ ఓపెన్ అవుతాను దానికోసము. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే దట్ వాజ్ అ ప్రమోషన్. నాకంటే ముందు చాలా మంది ఆ డైలాగ్స్ చేశారు. అండ్ నేను చూసాక అక్కడ అందులో అంటే చేసినప్పుడు దాని మీద ఏం అబ్యూస్ లేదు, లైక్ వేరే ఎవరు ఏమనలేదు. సో అట్లానే మూవీ డైలాగే కదా అని చేద్దామంటే వాళ్ళు ఏమన్నారంటే ఓన్ వాయిస్ తోటి చేయండి మీరు అని చెప్పారు. సో ఓన్ వాయిస్ తో చేస్తే నా లోపల నుంచి అంత ఫీల్ వచ్చి పీపుల్ ఫీల్ అయ్యి హర్ట్ అయ్యి నా మీదకి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు అంటే అస్సలు. సో అది మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది. బట్ నా ఇంటెన్షన్ మాత్రం అసలు అది కానే కాదు. ఇట్ వాస్ జస్ట్ టిక్ టాక్. నేను కింద హ్యాష్ ట్యాగ్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేసిన, మూవీ అని చెప్పి. అది వినకుండా జస్ట్ షేర్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు అసలు పర్పస్ ఏంటి, ఎందుకు చేసింది ఏం తెలియకుండా షేర్ చేసిన వీడియోని చూసి సో గైస్ అతను కావాలని అనలేదు. సో లైక్ అదొక మూవీ, లైక్ ఒక ప్రమోషన్ కానీ అదొక మూవీలో డైలాగ్ మాత్రమే, తను ఎవరిని ఉద్దేశించి అనలేదు. అండ్ యు నో వాట్, అంటే ఇది నాకు పాజిటివే. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఓవర్ అనిపించవచ్చు, బట్ దెన్ ఇట్ వాస్ లైక్ అ బిట్ పాజిటివ్ టు మీ. ఇప్పుడు నేను అది ఓన్ వాయిస్ లో చేశాను. ఓన్ వాయిస్ లో చేసి ఇప్పుడు వాళ్ళు నిజం అనుకొని తిట్టారు అంటే నాకు ఒక పాయింట్ లో అనిపించింది నేను అంతా యాక్టింగ్ అంటే నార్మల్ యాక్టింగ్ చేస్తే అది రియల్ అనుకొని తీసుకున్నాను. ఓకే, అవి కూడా యాక్టర్ యాక్చువల్లీ అని చెప్పి. ఓకే. సో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు. అస్సలు కాదు. అంటే ఆబ్వియస్లీ మనిషి అన్నాక నెగిటివ్స్ నుండి పాజిటివ్ ఎత్తుక్కోవాలి. నేను అలా ఎత్తుక్కున్నా ఒకటి. ఓకే. సో క్వారంటైన్ లో మీరు నేర్చుకున్న 3 things. తింటాం పడుకోవడం తప్ప నేను ఏం చేయలేదండి, ఓపెన్ గా చెప్తున్నా. అదేదో కోర్సులు అన్నారు, కోర్సులు స్టార్ట్ చేసా ఒక 2 రోజులు. బోర్ కొట్టేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి మళ్ళీ ఫోన్ పట్టుకుని మళ్ళీ పడుకోవడం తప్ప నేను ఇంకేం చేయట్లేదు. సో మీరు ఏం నేర్చుకోలేదు అనమాట. అవి కూడా లేదు అసలు నాకైతే ఆన్లైన్ క్లాస్. ఓకే. సో అయితే మీరేం నేర్చుకోలేదు అనమాట. అంతే. ఓకే. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ లవ్? ఇట్స్ అ గుడ్, అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అన్నమాట. ఒపీనియన్ అనేది ఒకరికి పెయిన్ అనిపించవచ్చు, ఒకరికి హెల్ హెవెన్, ఎవరికైనా ఏదో ఒకటి. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు దానిపైన. ఓకే.
సో బ్రేకింగ్ న్యూస్ గైస్, సాయిని గారు లవ్ అంటే నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు, నేను లవ్ కి అసలు డేకర్ అంటున్నా సాయిని. ఓకే, సో మీ ఫ్యాన్స్ మిమ్మల్ని కలవాలంటే ఏం చేయాలి? ఫ్యాన్స్ నేను అసలు ఫ్యాన్స్ అనే అనుకోను. నాకు మాక్సిమం మీట్ అండ్ గ్రీట్స్ లోనే పాసిబిలిటీ ఉంటది. అంటే ఏదైనా పెడితే మీట్ అండ్ గ్రీట్ లో ఫ్యాన్స్ అని నేను ఏం అనుకోను. లైక్ ఎవ్రీ వన్ ఇస్ ద సేమ్. ఓకే, సో ఒకళ్ళు కలవాలంటే కనుక మీట్ అండ్ గ్రీట్ వాటిలలోనే కలవాలి. నేనే బయటకు వెళ్ళాను అసలు. ఓకే, సో మీ ఫైనల్ క్వశ్చన్, మీ ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఎవరు ఇన్ టాలీవుడ్? ఆబ్వియస్లీ మహేష్ బాబు అండ్ సమంత. I ఓకే, just love them to peaks. సో ఇంకా మహేష్ ఫేవరెట్ బాబు యాక్టర్. సమంత అనగానే చీక్స్ అంతా రెడ్ అయిపోయినాయి. ఓకే, సో ఇవి అనమాట టాప్ 10 క్వశ్చన్స్. సో మేము వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ రౌండ్. సో గాయస్, వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ రౌండ్ ఇస్ గెస్ రౌండ్ అనమాట. సో మేము మూవీకి రిలేటెడ్ కొన్ని పిక్చర్స్ చూపిస్తాము, ఆ మూవీ నేమ్ గెస్ చేయాలి. నేను మూవీస్ చూస్తాను కానీ గుర్తు ఉండదు నాకు అసలు. అంటే నాట్ లైక్ ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అనుకో, ఏదైనా అనుకో, ఆ సినిమాలో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ అనుకో. I'll try. సో గాయస్, మీకు గనక ఆన్సర్స్ తెలిస్తే గనక మీరు చెప్పకండి. సో మీరు చెప్పకపోతేనే సాయిని గారి గురించి నిజాలు మేము బయటికి చెప్తాం. ఓకే, అండ్ గాయస్, మీకు కామెంట్స్ చదవట్లేదు మేము. అట్ ద ఎండ్ ఆఫ్ ద లైవ్ లో మేము మీ కామెంట్స్ కూడా చదువుతాం, డోంట్ వరీ. అప్పటిదాకా మీరు ఈ లైవ్ ని యూ కెన్ ఎంజాయ్ అనమాట. సో వీఆర్ మూవింగ్ టు ద సెకండ్ రౌండ్. సో స్క్రీన్ కనపడుతుంది కదా మొత్తం? ఓకే, లెట్స్ స్టార్ట్. ఎవరిని అడగొద్దు పక్కన. గెస్ చేయాలా మూవీ పేరా? ఇది కాదు, ఇది మూవీ నేమ్ కాదు, ఇది స్టార్టింగ్ అనమాట. ఇదేంటి మరి? ఇది జస్ట్ ఒక పోస్టర్, నీకు మొత్తం విజిబుల్ గా ఉందా లేదా ల్యాప్టాప్ చెప్పడానికి కోసం. ఓకే, డన్ 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 డన్. మీ పక్కన ఎవరు హెల్ప్ తీసుకోకూడదు. ఎస్. ఓకే, మీ ఫస్ట్ పిక్చర్. ఫనన్ F2 కాదు. అట్లీస్ట్ మీరు ఓహో చెప్పండి. అలా చెప్తే మరి మీ గురించి ఇంతకన్నా కష్టపడినా, ఇంతకన్నా మీ గురించి తెలుసుకున్నాము, ఎలా చెప్తాం? అదేంటి ఏడుపు నవ్వు? ఓకే, కొంతమంది ఏడుస్తున్నారు, చెప్పండి. ఓకే, సో ఈ సినిమా మీరు చూసారు, చాలా ఎక్సైటెడ్ తో చూసారనమాట ఈ సినిమా. హీరో చెప్తారా? లేదు. సార్, హీరో చెప్తే మళ్ళీ పనిష్మెంట్ తీసుకోవాలి మీరు. ఏడుపు నవ్వు. ఈ హింట్లు ఏంటండి? చూసారు మీరు, ఏడ్చారు, ఏంటిది? ఈ సినిమా మీరు చాలా ఎక్సైటెడ్ తో చూసారన్నమాట, నేను హింట్ ఇచ్చా. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ హింట్. నెక్స్ట్ నుంచి హింట్ ఇస్తాను, ఎందుకు ఇంటి ఇవ్వట్లేదు నేను చెప్తాను మీకు ఈ క్వశ్చన్ కి. ఒకటి పాస్ చెప్పండి, 5 ఉన్నాయి కదా. ఏడుపు. నో, ఐఎమ్ సేయింగ్ దట్ 5 క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఒకటి పాస్ అని చెప్పేసేయండి. ఓకే, సరే పాస్. ఓకే, సో మీరు ఆన్సర్ చూసిన తర్వాత మీరే చెప్తారు. ఎలా? ఆ సినిమాలో అందరు నవ్వుతుంటే వాడు ఏడుస్తాడు, అందరు ఏడుస్తుంటే వాడు నవ్వుతాడు. అరే అసలు అలా ఎలా లింక్ ఉంటుంది? ఎవరు గెస్ చేస్తారు? ఇది సినిమా మొత్తం దాని గురించే కదా, విలన్. ఫీల్ అవుతున్నా ఇప్పుడు. మహేష్ బాబు ఫిలిం చెప్పలేదు, అందుకే నేను ఇంటి ఇవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. సో యువర్ పనిష్మెంట్ అనమాట. సో మీ లైఫ్ లో ఉంటాయా? రెస్ట్ ఫోర్ కూడా ఇలానే ఉంటాయి. అయితే ఇది స్కిప్ చేసేద్దాం మనం అసలు మొత్తం. ఇది క్లూ ఇస్తా నెక్స్ట్ నుంచి. ఇది ఒకటి ఎందుకు ఇవ్వలేదంటే నీకు ఇష్టమైన హీరో మహేష్ బాబు అన్నావు కాబట్టి ఇవ్వలేదు. యా, సో ఏంటంటే నీ లైఫ్ లో జరిగిన కొన్ని క్వశ్చన్స్ అనమాట, అంటే నీ లైఫ్ లో జరిగిన ఒక ఫన్నీ మూమెంట్స్ మేము కొంచెం కొంచెం వర్డ్స్ లో చెప్తాను, అది నువ్వు రిలేట్ చేసుకొని చెప్పాలి. ఓకే, సండే ఈవినింగ్ వస్తే, సండే రోజు వస్తే చాలు, రెడీ అయ్యి బేగంపేట్ పోలీస్ స్ట్రీట్ అరౌండ్. మళ్ళీ ఒకసారి చెప్పండి. సండే వస్తే మంచిగా రెడీ అయ్యి బేగంపేట్ పోలీస్ స్ట్రీట్స్, రౌండ్స్, గేమ్స్. చెప్పాం కదా లైవ్ కి వచ్చారు, మీ గురించి అన్ని చెప్తామని. అంటే ఇప్పుడు మేము ప్రెసెంట్
అక్కడ నుండి వచ్చేసాము. వి యూస్ టు స్టే ఎట్ బేగంపేట అనమాట ఇంతకు ముందు. సో అక్కడ అంటే చిన్నపిల్లలం కదా, 7th 8th అనుకుంటా ఆ స్టాండర్డ్స్ లో ఉండే. సో సండే వచ్చిందనుకో మంచిగా రెడీ అయ్యి బయటికి వెళ్తుండే ఆడుకోవడానికి. యాక్చువల్లీ ఐ యూస్ టు హ్యావ్ క్రష్ అనమాట ఆ టైంలో. సో మంచిగా రెడీ అయ్యి బయటికి వెళ్ళి ఇంకా అంటే అంటే ఇంకా అట్లా అట్లా అయిపోతుండే అనమాట. సో అట్లా అంటే అతను చూడడానికి నేను ఫస్ట్ రెడీ అయ్యి బయటికి వెళ్తుండే. అయిపోయింది అట్లా. ఇట్లాంటి ఏమన్నా ఉంటే ప్లీజ్ బయటికి చెప్పకండి ప్లీజ్. మరి మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు ఇట్లా ఇవ్వకండి. యా, మీ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ మీద. నేను ఈ చైర్ నుంచి దుంకి చచ్చిపోతాను చెప్తున్నా ఇంకోసారి మళ్ళీ. క్లూ ఇస్తాను. ఒక్క నిమిషం. అది వాటర్ గ్లాసా? ఇట్స్ కైండ్ ఆఫ్ అంతే. రాజు స్నేక్. తీసేయండి, ఇంకేం అర్థం కావట్లేదు నాకు. ఇది పక్కన ఏం కనపడట్లేదు నాకు. ఓకే, దిస్ ఈస్ హియర్. ఆ స్నేక్ తోటి లాస్టా? స్నేక్ తో లాస్ట్. నేనే రాజు నేనే మంత్రియా? అసలు అంత స్పీడ్ గా ఎలా? అవునా అవునా కాదా? నో, నేను అడుగుతున్నాను జస్ట్ నార్మల్. అంత స్పీడ్ గా ఎలా? కాదా? లేదు, జస్ట్ అది కరెక్ట్ తప్ప అని చెప్పట్లేదు. అంత స్పీడ్ గా ఎలా చెప్పావు? అంటే ఆ మూవీ ద్వారా ఎలా అర్థమైంది నేనే రాజు నేనే మంత్రి అని? ఇయర్ అంటే అక్కడ అది రాజున్ కింగ్ ని చూసాను కదా. ఓకే, సో హీరో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెగా ఫ్యామిలీ నుంచి. రామ్ చరణ్. హీరోయిన్ కూడా నీకు ఇష్టమైన హీరోయిన్. సమాంత. పక్కన ఎందుకు చూస్తున్నారు? మీ ఫేవరెట్ యాక్ట్రెస్ అండ్ ఇందాక సమాంత. రామ్ చరణ్. ఇది ఒక్కటి చెప్పండి. ఓకే, రామ్ చరణ్. రంగస్థలమా? ఫిక్సా? వాళ్ళిద్దరు చేసిన అదేనా? సరే ఫిక్స్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ రంగస్థలం. హౌ? ఆ సినిమాలో చెవులు వినపడవు కదా హీరోకి. అండ్ నెక్స్ట్ ఆ పాము. ఆ రూమ్ లో ఐ మీన్ ఆ సిటీకి మొత్తం ఆ విలేజ్ కి అతనే కదా ప్రెసిడెంట్. అండ్ పాము. సో యా, గోయింగ్ టు ద. ఎవరు చేశారు? ఓ మీరేనా? సో ఏంటంటే నువ్వు ఎలాగో ఆన్సర్ చెప్పావు కాబట్టి క్లూస్ తీసుకొని మేము కొంతమంది నేమ్స్ చెప్తాము. వినగానే మీ మైండ్ లో ఫస్ట్ వచ్చే వాళ్ళ అనగానే, ఆ పేరు అనగానే మీ మైండ్ లో ఫస్ట్ వచ్చే వర్డ్ చెప్పాలి. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ? పేర్లు చెప్తాను కదా, మీకు అర్థమవుతుంది. ఓకే, శ్రేయ. నా 10th క్లాస్ జాన్. ఓకే, ఒక వర్డ్ ఇచ్చిన వాళ్ళకి నెక్స్ట్ సేమ్ వర్డ్ ఇవ్వకూడదు. వైబా. విభా. షీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ 10th క్లాస్. లైక్ నాకంటే ఫస్ట్ ఆమెకి తెలిసిపోతాయి నా మూమెంట్స్ అన్ని. ఓకే, మేఘా. మేఘా నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, బ్రదర్. ఓకే, స్వరూప. షీస్ లైక్ మై సెకండ్ మదర్. ఓకే, లక్ష్మి. లక్ష్మి రాట్లేదు అంటే ఎవరా అని. అలెక్యా. షీస్ మై బెస్ట్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి. మై సీక్రెట్ బ్యాగ్. ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ అంటే చైల్డ్హుడ్ అంటే ఒక్కడే చెప్పాలని చెప్పాను కదా, మళ్ళీ చెప్పిన వాళ్ళకి చెప్పకూడదు. చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓకే, సో దట్స్ ఇట్ అన్నమాట. వి ఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 4 images. పక్కనే 100 ఫ్యామిలీ ఏరోప్లేన్ ఇంటూ ఫిదా. ఇంత జీనియస్ అనుకోలే అసలు మీరు. మీరు తిడుతున్నారా పొగుడుతున్నారా అర్థం అవ్వట్లేదు. లేదు, అంత ఫాస్ట్ గా ఎలా చెప్తున్నారు?
తిడుతున్నారా? లేదు తిట్టట్లేదు, నేనేం జస్ట్ చెప్తున్నాను ఎలా చెప్పారు, దేంతో లేదు. ఓకే, Sarcasm. క్లూ ఇస్తాను. నో ఓకే, నో నాట్ సర్కాజం అనమాట. ఓకే, ద క్లూ ఈస్ విలేజ్ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. అది కాజల్ రామ్ చరణ్, గోవిందుడు అందరి వాడేలే, అత్తారింటికి దారేది. ఒక మూవీ ఉంటుంది, ఎన్ని మూవీస్ ఉండవు. హీరో కూడా చెప్పేయండి, హీరో హీరోయిన్ చెప్తే మీరే సినిమా పేరు చెప్తారు, అప్పుడు మాకేముంటది. పర్లేదు అయితే ఇస్తాను, పర్లేదు. చెప్పండి. బాబా మరదల సినిమా. శతమానం భవతి. శత 100 is like this only, right? Yes, correct. Done. ఫిక్సా? యా. పక్కన ఎవరు హెల్ప్ చేస్తున్నట్టుంది మీకు. లేదు వాళ్ళు మొత్తుకుంటున్నారు రాంగ్ అని చెప్పి. ఎస్, ఐ నో ఇట్స్ కరెక్ట్. కాజల్ లేదు. మీ పక్కన ఉన్న వాళ్ళ పేరేంటి? మా చెల్లెలు ఇద్దరు. గాయస్ మీరు హెల్ప్ చేయకండి, మేము ఎంతగానో కష్టపడి మీ అక్క హెల్పింగ్ తిడుతున్నారు రాంగ్ చెప్పావని చెప్పి. ఓకే, ఏంటి మీ పేరు? ఒక నేమ్ చెప్తే మీరు ఎక్కువ బ్లష్ అవుతారంట. మీ ఒక నేమ్ చెప్తే, మీది ఒక నేమ్ చెప్తే మీరు బ్లష్ అవుతారంట. ఎవరి పేరు? ఒక వర్డ్ చెప్తే అది నాకు ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలో అర్థం కావట్లే. సమూ ఆర్ సంథింగ్, సమూ, SAMMU, సాము, SAMMU. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఇలానే పిలుస్తారంట కదా. అది ఐ మీన్ వేరే పేరు వల్ల ఇది వచ్చినట్టుంది. ఓకే, లాస్ట్ 2 ఇమేజెస్ అన్నమాట. నాకు తెలిసి మీరు ఎగ్జాక్ట్ గా చెప్తారు, కనిపెడతారు. మీరు అట్లా అనకండి, చెప్పకపోతే ఇజ్జత్ పోతుంది మళ్ళీ నాదే. లేదు ఇది ఈజీగా ఉంటుంది. డాక్టర్ అర్జున్ రెడ్డి. ఫిక్సా? యా, డాక్టర్ మందు కోపం. ఎస్, చెప్పాను కదా మీరు. లాల్. మీ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ది రౌండ్. ఇక్కడ మాకు దొరుకుతారు. ఫ్యామిలీ. F2 కాదు. F2 లో అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయా? అదే కాదు. ఎన్ని 3 ఫ్యామిలీస్ ఉన్నాయా? ఒక స్మైలీ ఎమోజీ కూడా ఉంది. ఈ సినిమా మీరు చూసుంటారు పక్కా, ఎందుకంటే ఫిక్సా? మీరు ఫిక్స్ అడిగారంటే అది కరెక్ట్ అవ్వచ్చు మేబీ. గెస్. yes. ఓకే, థ్యాంక్స్ ఆ నమ్మకం ఉన్నందుకు. మనం యా, మై ఫ్యామిలీ. చెప్పండి. చెప్తారు కదా, లైక్ నేను మీకేమి ఇచ్చాను రా, అంతకు మించి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. వాళ్ళ డాడీ చెప్తూ ఉంటారు కదా అందరికి, స్మైల్. ఓకే, ఏంటి ప్రాంక్ కాల్ చేస్తే మీరు భయపడి మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారంట? ఎప్పుడు మేమన్నీ నో ఐడియానా? అస్సలు ఐడియా లేదు. స్వరూప గారు మీకు ప్రాంక్ కాల్ చేశారంట, మీరు భయపడుతూ మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారంట. అరే ఇవన్నీ మీకెవరు చెప్పారు అసలు? మాకు అలా తెలుస్తాయి. మై గాడ్, అట్లా అయిపోయింది. అరే లిటరలీ తెలుసా, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆ రోజు కాల్. వాళ్ళందరు నా ముందే ఉన్నారు. జస్ట్ నేను ఏదో ఒకటి వెళ్దామని కిచెన్ లో ఎక్కడికి వెళ్ళాను, మా ఇంటికి వెళ్ళాను. సడన్లీ కాల్ చేసి ఎంత భయపెట్టించారంటే లిటరలీ ఫోన్ అక్కడ వేడేసి వాళ్ళ దగ్గరికి ఉరుక్కుంటూ వెళ్ళిపోయాను భయం వేసి. అంటే స్ట్రేంజర్స్ అంటే చాలా భయం వేస్తుంది ఆ టైంలో నాకు. సో వీ హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సెకండ్ రౌండ్ అన్నమాట. ద విన్నర్ మీరే.
సో యూ హావ్ డన్ ఆల్మోస్ట్ 3 ఆన్సర్స్ చెప్పారు. కంగ్రాచులేషన్స్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ కన్నా ముందు మీకు ఒకటి ఫేర్వెల్ ఏదో వచ్చిందంట కదా. మిస్ ఆన్సనీ 10th క్లాస్ లో. ఎస్, Yeah, congrats. అది హ్యాపీయెస్ట్ మూమెంట్ యాక్చువల్లీ. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇవన్నీ ఎవరు చెప్పారు నాకు లాస్ట్ చెప్పండి ప్లీజ్. ఓకే, సో ద ఫైనల్ థింగ్ ఇస్ లైక్ ద థర్డ్ రౌండ్ ఇస్ సర్ప్రైజింగ్ రౌండ్ అనమాట. ఓకే సో ద సర్ప్రైజింగ్ రౌండ్ ఏంటంటే విల్ షో యూ సమ్ ఇమేజెస్. ఓకే ఓకే, సో అవి ఏ ఇమేజెస్ అయినా కావచ్చు. అవి చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి చెప్పాలి. నాకు గుర్తులేనివి అసలే ఇవ్వమాకండి, నాకు అసలు మెమరీ లాస్ ఎక్కువ. అన్ని మీకు గుర్తుంటాయి అని నేను మాటిస్తున్నాను, మీరు ఈ రౌండ్ అయిపోయేలోపు చూడండి. సో గైస్, వీఆర్ మూవింగ్ టు ద థర్డ్ రౌండ్. ఇట్స్ సర్ప్రైజింగ్ రౌండ్ టు ఎవ్రీ వన్ అనమాట. సాయిని గారిని ఇప్పటిదాకా మీరు ఇన్స్టాగ్రామ్ లోనే చూసారు, టిక్ టాక్ లో చూసారు, ఫేస్బుక్ లో చూసారు. ఫర్ ద ఫస్ట్ టైం డిఫరెంట్ యాంగిల్ లో చూస్తున్నారు అనమాట. ఏం ఫోటోలు అవి. ఓకే, స్క్రీన్ కనపడుతుంది కదా, ఫస్ట్ ఇమేజ్. Oh my god! అదే తీసేయండి ఫోటో. మీకు ఎక్కడివి ఇవన్నీ ఇప్పుడు నాకు అర్థమైంది. ఇది అలేకే పంపించింది కదా ఫోటోస్ ఇవన్నీ. నో నో ఎస్, ఆ నో ఫోటోస్ దాని దగ్గర తప్ప ఇంకొకటి ఉంటది. అండ్ మొన్నటి నుండి నాకు కూడా చైల్డ్హుడ్ ఫోటోస్ అన్ని పంపిస్తూ కూర్చుంది అది. No, నాకు పంపలేదు. సెంట్ ఇట్ టు యు. నో, ఇంకెవరి దగ్గర లేవా ఫోటోలు? యా, సో పిక్చర్ బిహైండ్ స్టోరీ ఏంటి, ఏ క్లాస్ లో ఉన్నప్పుడు ఏంటి? మేబీ ఇట్ వాస్ సిక్స్త్ స్టాండర్డ్ అనుకుంటా. చిన్న హెయిర్ సిక్స్త్ స్టాండర్డ్ లోనే. అప్పుడు ఫొటోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. అప్పుడు ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నా నేను మంచిగా అనిపిస్తే ఫొటోస్ క్లిక్ చేసుకుంటుండే. ఇదర్ ఇట్ ఈస్ కొత్త డ్రెస్ లేదా పాత డ్రెస్ ఏం లేదు, నేను మంచిగా ఉంటే చాలు ఫొటోస్ క్లిక్ చేసుకుంటుండే. సో అది కూడా అట్లాంటి ఇన్సిడెంట్ లోనే ఫొటోస్ అనేది మమ్మీ పోజ్ అనగానే యూస్ టు కీప్ ఆల్ పోజెస్. సో ఇట్ వాస్ వన్ ఆఫ్ దట్. ఓకే, వి ఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ పిక్చర్. వద్దు. సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నారు కదా. Who sent you all this? ఓకే తీసేయండి, చూసుకున్నాను కదా నేను నా ఫోటోలు. అంటే ఆడియన్స్ కూడా చూడాలి కదా. అది 4th or 5th స్టాండర్డ్ అనుకుంటా. అంతే 4th స్టాండర్డ్ ఆ టైంలో అనుకుంటా. అది చెప్పాను కదా నా ఫ్రెండ్ అలీకి అని చెప్పి, చైల్డ్హుడ్ ఫ్రెండ్. తన చెల్లి వాళ్ళ బర్త్డే ఉన్నప్పుడు అది పిక్చర్. ఓకే, సో ఏంటి మీరు, చెప్పండి. ఇంకో క్వశ్చన్ అన్నమాట. ఏంటి మీరు పానీపూరి తినడానికి వెళ్ళేసి ఈవినింగ్ టైమ్స్ పానీపూరి, దాని తర్వాత సమోసా, కట్లైట్. నాకు పానీపూరి అంటే పిచ్చగా ఇష్టం ఉంటుండే. ఇంటర్ లో అయితే లిటరల్లీ డైలీ తింటుండే. నా ఫ్రెండ్స్ ఏమంటుండే, నువ్వు పానీపూరి ఒకటి చేసుకో డైలీ, పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పానీపూరి ఉంటది నీకు అని చెప్పి. ఐ లవ్ పానీపూరి టు ఇన్ఫినైట్. అండ్ సమోసా చాట్ ఆల్సో. సమోసా కూడా. సమోసా అంటే నవంబర్ డిసెంబర్ టైంలో బాగా బయట ఫుడ్ అలవాటు అయిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ అని ఆన్లైన్ క్లాసెస్ కాదు, సి కోర్స్ కి క్లాసెస్ కి వెళ్తున్నాను చెప్తుండే ఇంట్లో. అక్కడ ఒక మమ్మీకి ఏమో 1 hour అని చెప్తుండే, అక్కడ 40 minutes కి వచ్చేస్తుండే బయటికి. 20 minutes ఏం చేయాలో అర్థం కాదు, రోజుకి ఒక్కొక్కటి ఎదుర్కొంటూ తిని కూర్చునే వాళ్ళం. సో బ్రేకింగ్ న్యూస్ గైస్, టిక్ టాక్ ఫేమ్ సాయిని గారికి పానీపూరి అంటే చాలా ఇష్టం. అది 3 పూటలు పెట్టినా కూడా పానీపూరి తింటారు సాయిని గారు. సో యా, నెక్స్ట్ టైం మీరు కలిసినప్పుడు ఒక పానీపూరి ట్రేని సమర్పించాల్సిందిగా. Yes, I'm waiting. యా, సో మీ నెక్స్ట్ పిక్చర్. I miss her so much. ఎంత అంటే అంత మిస్ అయితే నేను తనని. ఇవన్నీ ఎవరు పంపించారు? యా, ఎవరు తను? నేను స్వరూపక్క అని చెప్పాను కదా, నా సెకండ్ మదర్ అని చెప్పి. వాళ్ళ ఫస్ట్ డాటర్ హనీ.
నాకు చాలా ఓకే అంటే చాలా ఇష్టం ఆమె. ఎంత ఫేవరెట్ అంటే చిన్నప్పుడు మొత్తం మొత్తం ఆమెతోటి టైం స్పెండ్ చేసేదాన్ని నేను. ఓకే అక్క అంటుండే తను అక్క ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎక్కువ ఉంటుండే అనమాట అక్క దగ్గర. సో షీ యూస్ టు సే నేను ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళని చూస్తారో సేమ్ వాళ్ళలాగే అవుతారు అని చెప్పి. ఇప్పుడు ఫోన్ చేసి నన్ను అరుస్తుంది నీలాగే తయారైంది ఎప్పుడు టీవీ 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 అని చెప్పి. ఓకే సో అప్పుడు పిక్చర్ అనమాట. యాక్చువల్లీ సమ్ము అని అంటారు కదా, నేను నాకు సమంత ఫేవరెట్ అని చెప్పాను కదా. సో నేను వాళ్ళు అక్కడ బేగంపేటలో ఉన్నప్పుడు వీళ్ళు మా నేబర్స్ అనమాట. సో 8 దాకా ఉంటుండే. ఎప్పుడైనా నాకు కోపం Okay. వస్తే ఇది దిస్ చిన్న పాప యూస్ టు కాల్ మీ సమ్ము, లైక్ నన్ను ఐస్ చేయడానికి. మరి ఇందాక అడిగితే ఏం లేదన్నారు, అది కనెక్ట్ అవ్వలేదు అసలు నాకు. ఇప్పుడు కనెక్ట్ అయిందా? అంటే ఎందుకంటే మేము సమంత అంటే details- నాకు చాలా ఇష్టం ఉండే అప్పుడు. సో వాళ్ళు అట్లా పిలిస్తే ఫీల్ లైక్ నేనే సమంతాని. సో కోపం ఉన్నప్పుడు Okay. వాళ్ళు అట్లా పిలుస్తుండే నన్ను. మూవింగ్ టు ద నెక్స్ట్ పిక్చర్. ఓకే, సో అది మీరు ఎక్కడికి వెళ్ళారనుకుంటా, అది ఆ పిక్చర్ నాకు తెలియదు. లుంబిని పార్క్ నెక్లెస్ రోడ్ దగ్గర. అది మేము నార్మల్ గా అంటే హాలిడేస్ వచ్చిన సమ్మర్ హాలిడేస్. సో స్వల్పక్క అని చెప్పాను కదా, ఓకే వాళ్ళ అక్క వాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటుండే అంటే అక్కడ ఉన్న పిల్లలు అందరు వాళ్ళతో కలిసిపోతుండే. సో ఏదైనా సండే వస్తే చాలు అందరు కలిసి వాళ్ళతో బయటకు వెళ్తుండే. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ దట్ ట్రిప్ అనమాట. జూ పార్క్ ఇంకా అటు నుండి అటు లుంబిని పార్క్ మొత్తం అటు తిరిగేసి వచ్చింది. అక్కడ So, అప్పుడు అందరికంటే image. చిన్న నేనే. సో కొంచెం గారాబం ఎక్కువ ఉంటుండే, నేను ఎక్కువ సతాయిస్తున్నాయి అందుకే. ఓకే సో నెక్స్ట్ పిక్చర్ కి ఏంటంటే నాకు ఒక చూడగానే గుర్తొచ్చింది, గోపాల గోపాల మిమ్మల్ని ఆ పిక్చర్ చూసిన తర్వాత సినిమా తీసారేమో అని. ఎందుకు ఏం అలా అనిపించింది, చూపిస్తాను. పిక్చర్ అది? లాల్ ప్లీజ్ తీసేయండి ఆ పిక్చర్ ని. ఎక్కడికి వెళ్ళొచ్చా మీకు ఇవన్నీ? యా చెప్పాం కదా, లైవ్ కి వస్తే మేము అన్ని డేటా తీసేసుకుంటాం అందరి. అది దసరా రోజు బోనం ఎత్తుకుంటాం కదా. సో మమ్మీ నేను ఎత్తుకుంటాను, ఆమె మొక్కుకుంది. సరే అని చెప్పి ఆ రోజు ట్రెడిషనల్ గా తయారు చేసి ఇంత పెద్ద తీసుకొచ్చి నన్ను ఎత్తి మీద పెట్టారు. సరే అని చెప్పి ఆ రోజు అంతా నాకు అసలు అవ్వలేదు రౌండ్స్ తిరిగేటప్పుడు. రౌండ్స్ అంతా తిరిగాక వచ్చి అలిగి కూర్చున్నా. సో దే టుక్ మీ టు అదేంటి సంజీవని పార్క్ అని ఉండే ఒకప్పుడు, ఇప్పుడు Park, yes. అక్కడికి తీసుకెళ్తే ఐ టోల్డ్ యూ నా ఫొటోస్ అంటే ఇష్టం అని. సో కొంచెం మంచిగా రెడీ అయినా కాబట్టి ఫొటోస్ క్లిక్ చేసుకుంటున్నాను. చాలా పద్ధతిగా. ఇట్ హ్యాపెండ్, నాట్ అదే ఇంటెన్షనల్. అంటున్నాను, అది చూసిన తర్వాత గోపాల గోపాల మిమ్మల్ని చూసి తీసారేమో. పోస్టర్ మేబీ దాని వల్లే అనుకుంటా, ఐ డోంట్ నో. యా యా కాపీ రైట్స్ ఇచ్చారా మీరు? లేదు, వెళ్ళి అనుకుంటా ఇప్పుడు. ఓకే మీ నెక్స్ట్ పిక్చర్, లాస్ట్ పిక్చర్స్ అన్నమాట. ఉన్నాయి. 2 అంటే నా దగ్గర చాలా వచ్చాయి, నేను కొన్ని పిక్ చేశాను, అన్ని పిక్ చేయకూడదుగా. అవన్నీ రీసెంట్ చేసేసి మీరు డిలీట్ చేసేసుకోండి. అసలా ఓకే తీసేయండి. అది కూడా వన్ ఆఫ్ ది సండేస్ లో ఆ ఫోటో చెప్పాను, బాగా రెడీ అయ్యి వెళ్తాను సండేస్ బయటకి ఆడుకోవడానికి. అది వన్ ఆఫ్ ది సండే. ఎవ్రీ Okay. సండే పిక్చర్స్ క్లిక్ చేస్తుండే. సో మీకు పిక్చర్స్ అంటే చాలా ఇష్టం, పానీపూరి అంటే చాలా ఇష్టం, మహేష్ బాబు అంటే చాలా ఇష్టం, సమంత అంటే చాలా ఇష్టం. ఇంకా ఇష్టం. ఓకే సో వీఆర్ మూవింగ్ టు ద లాస్ట్ పిక్చర్. సో గాయస్ ఇది అయిపోయిన తర్వాత మేము మీ కామెంట్ చదువుతాం అనమాట. యా Yes, okay. సో మీ లాస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్ మీద. ఇది ఇందాక బెలూన్స్ ది ఉంది కదా, ఆ రోజుదే ఈ పిక్చర్ కూడా. ఓకే So- తీసేయండి. అంటే మీ ఫ్యాన్స్ కూడా చూడాలి కదా, అంత కష్టపడి వాళ్ళు లైవ్ కి వచ్చి చూస్తుంటే. ఓన్లీ ఇప్పుడు చూసి కాదు కదండి, ఫ్యాన్స్ అంటే ఎప్పటి నుంచో, మీరు చిన్నప్పటి నుంచో ఎలా ఉన్నారో తెలియాలిగా. ఓకే సో గాయస్ ఇట్స్ యువర్ టర్న్ అన్నమాట. సో మీరు
సాయిని గారిని ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కనుక అడగొచ్చు. ఎక్సెప్ట్ హాయ్ బాయ్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు తప్ప మీరు ఏ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఓకే? డన్. యా. సో ఎక్సెప్ట్ హాయ్ గాయ్స్, హాయ్ తప్ప ఏదైనా అడగండి క్వశ్చన్స్ మీరు అడగాలనుకుంటే గనక. అనిల్ కుమార్ ఐ లవ్ యూ సాయిని గారు. ఐ లవ్ యూ టూ. థ్యాంక్స్. సార్ ఏంటి మ్యామ్ టిక్ టాక్ లో బాగా కనిపిస్తున్నారు ఇప్పుడు ఏంటి? ఏంటి? ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది గాయస్, కొంచెం స్లోగా పెట్టండి నాకు. అక్క యూ లుకింగ్ గార్జియస్. వాసు. థ్యాంక్స్ పాపా. అఖిల్ మీరేం చేస్తున్నారు? నేను లైవ్ చేస్తున్నాను. యా. మేడం హాయ్, మనీ హాయ్ చెప్తున్నారు. హలో హాయ్. బాయ్ ఫ్రెండ్ ఉన్నారా మీకు సాయిని గారు? బ్రేకింగ్ న్యూస్, సాయిని గారికి బాయ్ ఫ్రెండ్ లేరంట. అలా అని చెప్పేసి మీరు ట్రై చేయమాకండి, తనకి లవ్ మీద అసలు ఏమి ఇష్టమే లేదంట. అండ్ ఐ లవ్ యువర్ ఎక్స్ప్రెషన్. మా బీటెక్ కాలేజ్ లో 5 members ఒక బ్యాచ్, ఒక గ్యాంగ్ అన్నమాట. ఆ గ్యాంగ్ లో 4 members కొండి నేను ఒక్కదాన్ని సింగిల్ తెలుసా. అక్కడ వచ్చే టార్చర్ చూడాలి నా క్లాస్ లా. ఇప్పటికీ నాకు ఎంత కోపం వస్తుందంటే, బెంచ్ లో ముగ్గురం కూర్చుంటాము, మధ్యలో నేను. ఫోన్స్ వైబ్రేట్ అయితేనే ఉంటాయి. నాకు ఒక్కసారి కాదు, ఏదో ఒక్కసారి అవుతుంది 5 GB డేటా ఫ్రీ కావాలని. టెంపర్ ఎంత పైకి ఇస్తుంది తెలుసా క్లాస్ లో. అయితే ఆ టైంలో. ఓకే. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓ హైదరాబాద్. ఎస్. ఎందుకు ఇన్ని రోజులు టిక్ టాక్ బాక్స్ కామెంట్స్ ఆఫ్ చేసుకున్నారు? ఏమో అప్పుడు ఒకసారి నెగటివిటీ స్ప్రెడ్ అయిపోయింది బాగా. ఐ డోంట్ నో వై పీపుల్ సెకండ్ థాట్ ఇవ్వకుండా నెగటివిటీ స్ప్రెడ్ చేశారు. సో కొంచెం టైం కావాలి కదా దేనికైనా. సో ఐ టుక్ సమ్ టైం అండ్ నౌ ఐమ్ ఓకే. అందుకే మళ్ళీ. మీరు సాయి పల్లవి లాగా ఉన్నారంట. కొడతారు ఎవరైనా ఇంటే, నిజంగానే కొడతారు నిన్ను నన్ను. యా. సో హైదరాబాద్ లో ఎక్కడ? ఇంటి అడ్రస్ కూడా కావాలా? గాయస్ ఇంటి అడ్రస్ కూడా కావాలా? వాళ్ళు అడిగారు కదా, నేను ఆ క్వశ్చన్ చదువుతున్నాను. అంటే నువ్వు నమ్మట్లేదా? కాదు, అన్ని క్వశ్చన్స్ మీరు అదే క్వశ్చన్ ఎందుకు వేరే క్వశ్చన్ లేదు. అసలు. ఓకే. సో హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు సాయిని గారు? హైదరాబాద్ లోనే ఉంటారు అన్నమాట. నేనే చెప్తాను. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ మై డాడ్. లైక్ లివింగ్ లో అయితే మై డాడ్. ఏ కాలేజ్? గీతాంజలి. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? ఇంకా ఏం క్వశ్చన్ అండి. తను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారండి. ఇంకా 3 years అయిపోవాలి. దాని తర్వాత ఇంకా తను జాబ్ చేయాలి. ఇంకా చాలా ఇయర్స్ ఉంది. ఈజీగా కౌంట్ చేసిన ఒక 8-9 years ఈజీగా పడతాయి. నేను అదే చెప్తున్నాను. బాయ్స్ లో మీ ఫేవరెట్ టిక్ టాకర్? ఓకే, బ్రేకింగ్ న్యూస్. నాకు బాయ్స్ లో అంత టిక్ టాకర్ అంత బాగా ఎవరు చేయరు, నా అంత పోటీ రారా అంటున్నా సాయిని. అంటే అదే అంటే సపరేట్ గా కాదు, నాతో చేస్తే నచ్చేది అంటే శామ్ సోన్వాన్ ఒక అతను ఉంటాడు టిక్ టాకర్. ఓకే. అతను నచ్చుతాడు. ఐ మీన్ వీడియోస్. ఫస్ట్ సెమ్ లో ఎన్ని బ్యాక్లాగ్స్? లాల్ 0. ఇట్లా రిజల్ట్ అంత లేదు. రిజల్ట్ వచ్చే ముందు వాటర్ తిరిగి నేను లిటరలీ మ్యాథ్స్ ఫెయిల్ అయిపోతాను ఫిక్స్ అయిపోయినా. అసలు ఎట్లా పాస్ అయినా కూడా నాకు ఇప్పటికి అర్థమైతలేదు. ఓకే. ఇంకా బ్యాక్లాగ్ అయితే ఏపీ ఫిజిక్స్ సబ్జెక్ట్ రాజ్ బయటకు వచ్చి ఏడ్చిన మొత్తం కాలేజ్ మొత్తం నన్ను చూసి అంత గలీజ్ ఏడ్చిన. నేను ఫెయిల్ అయిపోతా. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఫెయిల్ అయిపోతున్నా సార్, నన్ను ఏమనకంటే ముందే ఇట్లా వార్నింగ్ ఇచ్చేసారు సైడ్ పుల్. చెప్పంగా చెప్పలేదు, సార్ నేను ఫెయిల్ అవుతున్నా, నన్ను ఏమో వచ్చి ఏడుస్తూనే కూర్చున్నా నేనైతే. అది ఓ మై గాడ్, యూనో నైట్ మేర్ లాంటిది అదైతే. సో టాపర్ అన్నమాట మీరు. మళ్ళీ టాపర్ అంటారేంటి ఇంత చెప్తే? యా. సో మూవీ ఛాన్స్ వస్తే వెళ్తారా? ఎస్, ఐమ్ వెయిటింగ్. కానీ ఇప్పుడే కాదు, నా స్టడీస్ అయిపోవాలి. ఓకే. మూవీస్ అయిపోయిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెడతా అంటున్న సాయిని. అబ్బో బాబోయ్. మీకు ఇన్స్పిరేషన్ ప్రదీప్ కదా? లేదండి, నేను అందరిని ఇన్స్పైర్ చేస్తా.
సాయిని గారు మీ ఏజ్ అంతా తను ఉన్నంతే తన ఏజ్, సో గర్ల్స్ ఏజ్ అడగకూడదు అనమాట. సారీ ఫర్ దాట్. అన్ని అన్న చెప్పేశారు అందరికి యా చెప్పండి 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 అన్ని అండి. చెప్పేశారు. మళ్ళీ ఇది ఎందుకంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే ఎవరికైనా అర్థమైపోతుంది అక్కడ. వాళ్ళు పాపం అడుగుతుంటారుగా. మూవీస్ బాగా ఏడ్చిన మూమెంట్. బాగా ఏడ్చిన మూమెంట్ అంటే ఫస్ట్ లవ్ బ్రేకప్ అయిపోయినప్పుడు. ఓ ఐ అండర్స్టాండ్. మోస్ట్ మెమరబుల్ మూమెంట్. నో 10th లో సెయింట్ ఆంథనీస్ మిస్ ఆంథనీస్ వచ్చినప్పుడు. ఓకే, సో మా దగ్గర అంటే మీన్ యా మాకు తెలుసుది. ఇంకా బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మా లైవ్ అని చెప్పకండి, నాకు తెలుసు. అంటే ఒకటని ఏం లేదు. నేను ఎప్పుడు హ్యాపీ ఉంటాను, నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ లాగానే ఫీల్ అవుతాను. యా గైస్, ఇంకా క్వశ్చన్స్ లేవా? సో మీరు లేవంటే కనుక మేము లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అన్నమాట. మీరు ఎంటర్ చేశారా? ఎంటర్ చేయకపోతే కనుక ఇంజనీరింగ్ ఎలా బీటెక్ ఎలా వెళ్తారండి? జాయిన్ అవుతారండి? సారీ ఫర్ ఆస్కింగ్ దట్, రియల్లీ డోంట్ మైండ్ ఇట్. ఇట్స్ ఓకే హరి. సాయిని గారు బీటెక్ ఫస్ట్ ఇయరా? అవునండి. అవునండి. ఈ అమ్మాయిలతో ఎందుకన్నా? అమ్మాయిలు ఏం చేశారు? రీసెంట్ గా బ్రేకప్ అయినట్టుంది బాబుకి. వాట్స్ యువర్ గ్లామర్ సీక్రెట్? ఎవరిది? ఆయన చూస్తున్నాడు కదా లైవ్, మళ్ళీ అలా అడుగుతాడేంటి నాకు అర్థం కాదు. కోపం వస్తుంది. గ్లామర్ సీక్రెట్ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. అంటే బేసిక్ అంటే అలాని కాదండి, లైక్ అడుగుతుంటారు కదా. వద్దు వద్దు వద్దు, స్టాప్ చేసేద్దాం ఈ టాపిక్ ఇక్కడికి. ఓకే, నిఖిల్ గారి కంటే మీరు క్రష్ అంట. ఏం చెప్పాలి దానికి? థ్యాంక్ యూ. ఓకే, మీ బ్రదర్ అతను. నేను బ్రదర్ని కాదండి, సో నేను లైవ్ చేస్తూ ఉంటాను అందరు టిక్టాకర్స్ తోని, సెలబ్రిటీస్ తోని. సో ఇవాళ సాయిని గారు వచ్చారు 24th ఎపిసోడ్ కి. సో ఐఎమ్ జస్ట్ ఇంటర్వ్యూయర్, తను ఒక సెలబ్రిటీ, దట్స్ ఇట్. అన్న నువ్వు చేస్తున్నావు చెప్పు. వెన్ యూఆర్ మ్యారింగ్ మేడం, ఇది తప్ప ఇంకేం లేదా? సంతూర్ అక్క, యూ లుకింగ్ బ్యూటిఫుల్. విత్ యువర్ బ్లషీ పింపుల్స్ అంట. లాల్, థ్యాంక్ యూ. లుకింగ్ లైక్ క్వీన్. ఓ వెరీ థ్యాంక్స్. సాయిని గారు, హౌ ఆర్ యూ? Yes, I'm doing good. Hey Satish Anna, hi. Stop it. లుకింగ్ సో క్యూట్ అంట. ఏమన్నా? Thank you. కింద అన్న తెలిసిన అన్న కనపడితే. సాయిని గారు ఏంటి అన్న, నీది ఖమ్మమా? అన్న ఎస్, నాది ఖమ్మమే. ఆగు, సోను మీరు రిలేషన్ లో ఉన్నారు. మేము ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో నో మోర్ పార్టీస్, నో మోర్ రూమర్స్ అనమాట. సో తను Yes. చెప్పిందే కరెక్ట్. ఏజ్ వచ్చేసి తన ఏజ్ 92 అండి, నాది 102. ఎన్నిసార్లు అడుగుతారు? సాయిని వాళ్ళ సిస్టర్ తో టిక్ టాక్ లైవ్ చేయండి అంట. ఓకే, సో ప్రెసెంట్ అయితే సాయిని గారికి ఏ బాయ్ ఫ్రెండ్ లేరండి. సో యా, ఒక్కసారి హాయ్ అంటే చెప్పండి హరికి. హాయ్ హరి. ప్రసన్న. సరే సరే, వాళ్ళ సిస్టర్ తో లైవ్ చేయండి. మీ సిస్టర్ తో లైవ్ చేయాలంట. చదివా. మీ వీడియోస్ అండ్ మీ యాక్టింగ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు సూపర్ గా ఉన్నావు. థ్యాంక్స్. హే బ్రో. అక్క, మీ మామ్ డాడ్ గురించి చెప్పరా? మామ్ డాడ్ ప్రతి చిన్నదానికి కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ప్రతి చిన్నది కూడా నాకు ఎంత నెగిటివిటీ వస్తే వాళ్ళు అంత పాజిటివిటీని నాకు ఇస్తారు. లైక్ డబుల్ అంత పాజిటివిటీని నాకు ఇస్తారు. సో ఐ రియలీ ఫీల్ గ్లాడ్ టు హ్యావ్ దెమ్. ఓకే, ఐ మీన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేం కదా పేరెంట్స్ ని.
సో గాయస్ మీరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా తనకి పాజిటివిటీ ఇవ్వడానికి చాలా మంది ఉన్నారంటున్న సాహిని. చాలా మంది అవసరం లేదు. ఒక్కొక్క పాయింట్ లో మా మమ్మీ చాలా అనిపిస్తుంది తెలుసా. లైక్ రీసెంట్ గా ఇది అయింది కదా, అది ఎన్ఆర్ఐస్ గురించి. నేను మళ్ళీ రిటర్న్ వీడియో పెట్టినందుకు మా మదర్ షౌటెడ్ ఆన్ మీ లైక్ వై డిడ్ యూ ఎక్స్ప్లెనేషన్స్ ఎందుకు ఇచ్చినావు నువ్వు వాళ్ళకి, నువ్వు తెలుసు నువ్వు తప్పేం చేయలేదు, సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్. దాంట్లో అంత సపోర్ట్ చేసింది నాకు. వాట్ ఈస్ అంబిషన్? గోల్ ఏం లేవు లిటరలీ ప్రస్తుతానికైతే. నా అంత ఓపెన్ గా చెప్తున్నా, నా అంత బేవర్స్ బేకార్ స్టూడెంట్ ఇంతవరకు చూసి ఉండరు మీరైతే. ఏమనేది ఇప్పుడు ఏం పెట్టుకోను, ఐల్ జస్ట్ గో విత్ ద ఫ్లో, తర్వాత ఏమొస్తాయి అది. అంటే ఇప్పుడు అవ్వాలని ఇష్టం, బట్ ఇప్పుడు అది అవ్వకపోతే వేరేది ఇంకోటి ఉంటది. చిన్నప్పుడు అయితే నేను కార్డియాలజిస్ట్ అనుకున్నా, తర్వాత సాఫ్ట్వేర్ అనుకున్నా, ఇప్పుడు ఏమేమో వస్తున్నాయి. జస్ట్ గో విత్ ద ఫ్లో. ఓకే, సో గాయస్ మీ అందరి కోసం ఇప్పుడు సాయిని గారు మన కోసం ఒక పాట పాడుతున్నారు. యాక్చువల్లీ నేను లైవ్ స్టార్ట్ చేసే ముందు చెప్దాం అనుకున్నా, ప్లీజ్ నన్ను ఇది ఒక్కటి తప్ప ఇంకేమన్నా అడగండి మీరు అని చెప్పి. ఓకే, సో ఒక ఫ్యూ డైలాగ్స్ చెప్పండి ఆడియన్స్ కి. టిక్ టాక్ అంటే 15 seconds బట్టి కొట్టి చెప్తాం. ఇప్పుడు డైలాగ్స్ అంటే సడన్ గా ఎక్కడికి వెళ్ళి వస్తుంది. మీరు అలా అనకూడదు. సెలబ్రిటీస్ అన్ని టిక్ టాక్స్ చేసి ఉంటారు కాబట్టి ఒక 2 డైలాగ్స్ చెప్పండి. చేస్తాను కానీ గుర్తుండవు నాకు అస్సలు. నిజంగా అన్నీషియా పేషెంట్ అని నమ్ముతారు తెలుసా నన్ను. సమంతావి ఉంటాయి కదా ఒక 2-3. ఇంకా తప్ప. ఓకే, హలో వినపడుతుందా? మనుషులకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లైఫ్ అయింది, అదర్ థింగ్స్ మూవ్ వాల్యూ, am I right? నాకు అర్థం కాలేదు ఆయన ఏం చెప్పాడు. ఎవరు? నేను చూడలే, పోయింది అది. నేను చదువుతాను. భార్గవి అట, మనుషులకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లైఫ్ అయింది, we have other things more value, am I right? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ గురించి ఎందుకు వచ్చింది? అర్థమైందా చెప్పానా? అర్థమైంది, బట్ వై ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నౌ? గైస్ మీరు అనుకున్నట్టుగా ఎవరు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం ఏమి చెయ్యరు. సో వాళ్ళు చేసేది ఏదో ఫ్లో లో చేసుకుంటూ పోతారు. నచ్చే వాళ్ళంటే ఫాలో నొక్కుతారు, నచ్చిన వాళ్ళంటే అన్ఫాలో చేస్తారు. దానికోసమే ఎంతమంది ఫాలోవర్స్ ఎంతమంది. బ్లాక్ అనే ఆప్షన్ ఒక్కటి ఉంటది, నచ్చకపోతే బ్లాక్ కొట్టి ఫీల్ హ్యాపీ. దానికి ఎందుకు నెగటివిటీ అంత స్ప్రెడ్ చేసుకోవడం? యా, సో మీ ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ ఏమి ఉండవు. నేను ఎంత లవ్ చేస్తానో రిటర్న్ అంతకంటే ఎక్కువ వస్తే చాలు. ఓకే, సో గైస్ ఎనీ మోర్ క్వశ్చన్స్? లైక్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హాయ్ బాయ్ కాకుండా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. మాతో కూడా మాట్లాడు. శివ మీతో కూడా మాట్లాడతాను. మీరు క్వశ్చన్స్ అడిగితే. మీ వాయిస్ చాలా బాగుంది, ఒక సాంగ్ పాడండి మీ ఫ్యాన్స్ కోసం. ఒక సాంగ్ సింగ్ చేయండి అంట. ఒక సాంగ్ కొంచెం ఒక 2 lines. కనీసం ఒక డైలాగ్ అని చెప్పండి అంటే కింద డైలాగ్ కామెంట్. నేను ఎప్పుడెప్పుడో చెప్పిన నా ఓన్ డైలాగ్ చెప్తా కావాలంటే, అది కూడా గుర్తుండదు. స్టార్టా డన్. ఓయ్ ఒకసారి నువ్వు అడిగా గుర్తుందా, నువ్వు అంటే నాకు ఎందుకు ఇష్టం అని. ఆకాశంలో కూడా చాలా చుక్కలు ఉంటాయి కానీ చంద్రుడు ఒక్కడే కదా. క్లాస్ కొట్టండి ఫస్ట్. ఎమోషనల్ అయ్యాను. అది నా ఓన్ వాయిస్ లో ఫస్ట్ డైలాగ్. అండ్ టిక్ టాక్ లో ఓవర్ నైట్ 1 million వ్యూస్ అండ్ 100K లైక్స్ వచ్చిందంటే ఆ వీడియో ఒక్కదానికి. సో మీరు ఇప్పటిదాకా చేసిన అన్ని టిక్ టాక్స్ లో మీ ఫేవరెట్ టిక్ టాక్ ఏది? ఫేవరెట్ అంటే ఏం లేదు, నేను ప్రతి వీడియోని ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. యూనో అన్ని నేను చేసే ప్రతి వీడియో ఫేవరెట్ ఉంటుంది నాకు. కష్టపడి చేసిన టిక్ టాక్? కష్టపడి చేసిన టిక్ టాక్ అంటే ఇష్టంతో చేసిన అంటే కష్టం అనిపించదు. అరే అంటే ఒక వీడియో కొట్టండి, ప్రాస వచ్చింది ఫస్ట్. రాసుకోరా సాంబా, రాసుకున్నా. యా, సో ఇంకో క్వశ్చన్. టిక్ టాక్ లో చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, కొన్ని డేస్ తర్వాత అబ్బా ఈ వీడియో ఎందుకు చేశానా అనిపించిన వీడియో ఏది? అలా చెప్పకండి నేను అన్ని వీడియోలు నాకు ఇష్టమే అని చెప్పేసి అలా ఒకటి ఉంటది.
ఇది మొన్న ఎన్ఆర్ఐది పెట్టినా కదా, ఒక్కటి పద్మావతి చేసిన. గారు, హాయ్ పద్మావతి గారు. పద్దు వచ్చిందా? పద్దు రాలేదా? మెసేజ్ చేసిందిగా. అది ఫ్యాన్ అకౌంట్. ఓ, ఇందా మెసేజ్ చేసింది, నేను చాలా మిస్ అవుతున్నా లైవ్ ని, నేను డ్రైవింగ్ లో ఉన్నాను, ట్రాఫిక్ లో సార్. ఓకే, చెప్పండి, క్వశ్చన్ ఆన్సర్ చెప్పలే. ఏం క్వశ్చన్ చెప్పా కదా, ఇది ఎన్ఆర్ఐది ఒక వీడియో. ఓకే, సో అదొకటి ఫీల్ అయ్యారు. అది చాలా అసలు ఎందుకు పెట్టినారా అనిపించింది నాకు. ఆ మూమెంట్ లో అనిపించి అసలు నేను టిక్ టాక్ లో ఎందుకు స్టార్ట్ చేసిన యాక్టింగ్ అని చెప్పి, అంత పిచ్చిలేసింది నాకు అది. ఓకే, సో ఫైనల్ కదా, ప్రెసెంట్ ఉన్న మూమెంట్ లో మీరు ఆడియన్స్ చెప్పాలనుకున్న ఫ్యూ సెంటెన్స్ కానీ ఒక ఫ్యూ వర్డ్స్. COVID-19 ఇస్ లైక్ నిజంగా అంటే నిజంగా కేసెస్ ఎంత పెరిగిపోతున్నాయి అంటే అసలు ఇమాజిన్ కూడా చేసుకోవట్లేదు అంత దాకా వస్తామని చెప్పి. మా కాలనీలో కూడా ఒక పాజిటివ్ కేసు వచ్చింది. ఇట్స్ రియలీ టఫ్ టు హ్యాండిల్. అసలు నవ్వకండి, సీరియస్ గా చెప్తున్నా. నేను మాస్క్ పెట్టుకుంటున్నా, నువ్వు కాలనీలో వచ్చింది కదా. చెప్పండి. కేసెస్ ఎంత అంటే ఇమాజిన్, అసలు మనుషులకు అర్థం కూడా కావట్లేదు ఎందుకు బయట తిరిగితే, రీజన్ లేకుండా బయటికి ఎందుకు వెళ్ళడం, అసలు అవసరం కూడా లేదు. పద్దు అకౌంటేనా? నాకు అది కాదనిపిస్తుంది. కాదు, అది కాదు. ఇప్పుడు ఒక మూమెంట్ లో ఉన్నాం అనుకో, మనం చెప్తే అది వినటోళ్ళు అయితే మనుషులే కాదు, అస్సలు కాదు. ఇప్పుడు నువ్వు ఏదైనా నాకు చెప్తే నాకు నచ్చింది చేస్తా, నువ్వు చెప్తే నేను ఎందుకు చేస్తా. అండ్ ఒకవేళ నువ్వు బయటికి తిరగొద్దని అనుకో, నా లోపల నుండి రావాలి, నేను బయటికి వెళ్ళొద్దు, వెళ్తే మంచిది కాదు అని చెప్పి. నువ్వు వెళ్ళొద్దు అనగానే ఆయన చెప్పాడు నేను వెళ్ళను అని కూర్చోలేం కదా. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్, ఎంత చెప్పినా. నేను ఇట్లానే మాట్లాడతా, సో మీకు కొంచెం ఎట్లా రఫ్ గా ఉంటే లేదు, యూఆర్ సేయింగ్ గుడ్. లైక్ అందరూ ఏంటంటే ఒకలాగా అందరూ ఏమనుకుంటారు అని చెప్పేసి కొంచెం భయంతో అంటే మీన్ కవర్ చేస్తూ మాట్లాడుతారు. యూఆర్ లైక్ ఓపెన్ అప్, ఏదో ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఏమో లైక్ ఇప్పుడు ఒకటి చెప్తే ఒకరు వినరు కదా, సో చెప్పి వేస్ట్. నీకు నచ్చింది నువ్వు చేసుకో, కానీ పక్కనోడికి హామ్ కానీ అంతే. ఓకే, సో గైస్, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీరు దేశం పట్ల ఆలోచించినా, లేకపోతే మీ పక్కన ఫ్యామిలీ పట్ల ఆలోచించినా. దేశం పట్ల వద్దు, సెల్ఫ్ పట్ల ఆలోచించుకుంటే పోడు బయటికి. దేశం పట్ల అంటే 2-3 యాడ్ చేస్తున్నాను అనమాట మీ గురించి అట్లా మంచిగా. దేశం పట్ల ఎందుకండి, ఒక మాట చెప్పండి. ఎందుకు నువ్వు అంటే మన బాగుండాలి ఇండియా. అంటే నువ్వు ఎందుకు వెళ్తావు బయటికి? ఓకే, మళ్ళీ అవే సో గైస్, ఓకే గైస్, ఏంటంటే మీ గురించి మీరు ఫస్ట్ కేర్ తీసుకోవాలి. సో దట్ మీరు బయటకు వెళ్లే ముందు 4-5 సార్లు ఆలోచించాలండి. బికాస్ మీరు వెళ్ళినందుకు అట్లా మీ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఇంకా కొన్ని డేస్ ఇప్పటిదాకా ఎంతో కవర్ అవుతూ ఉంది, కానీ ఇంకా కేసెస్ పెరుగుతున్నాయి. ఇండియాలో అయితే నాకు అంతగా ఏం తెలీదు. సో ఇంకా కొన్ని రోజులు మనం మేనేజ్ చేస్తే వీ కెన్ సేవ్ అవర్ లైఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అంతే, నీకేం చెప్దాం అనుకుంటున్నారా కరోనా గురించి? అదంతా ఎందుకు చెప్తున్నారు? నేను చూస్తున్నా, లిటరలీ ఓపెన్ గా చెప్తున్నా, ఎందుకు చెప్తున్నారు అంతా అని. అంటే స్టార్టింగ్ లైవ్ నుండి ఇదే కదా మీ డైలాగ్స్? లేదండి, నేను ఇదేం చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్తారు నేను రిపీట్ చేస్తాను లైవ్ అయిపోయిన తర్వాత. మీరు చెప్పిన దానికి 2-3 ఇంక కలిపాను అనమాట. 2-3 ఏం చెప్పలేదు, నేను చెప్పిందే ఆరా, మీరు అందులో 10 వేసారు. బ్రేకింగ్ న్యూస్ గైస్, సాయిని గారు చెప్పారు, నీ ఇష్టం ఉంటే పో, లేకపోతే లేదు, ఇంట్లో కూర్చుంటే కూర్చో, నాకు అవసరమా? మీకు వీళ్ళ గురించి తెలియదు, ఇష్టం ఉంటే పోలేదా? అమ్మో బాబోయ్. సో ఇవన్నీ ఫన్కి మాత్రమే, తను అలా ఏం చెప్పలేదు. యా, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే హోమ్, స్టే సేఫ్, అంతేనా చెప్పింది. అండ్ ఫైనల్లీ ఎండింగ్ లైవ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సాయిని గారు. అడిగిన తర్వాత లైక్ మీకు హెల్త్ బాగాలైపోయినా కూడా అంతే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి మా కోసం ఇవాళ లైవ్ చేసి, అండ్ మీ గురించి మీ ఆడియన్స్ కి సాయిని గారు అంటే బిహైండ్ ఎలా ఉంటారు ప్రతి ఒక్కటి ఓపెన్ గా చెప్పి మాకు 1 hour లైవ్ మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thanks for inviting me. Actually, I really had fun. Okay. It was good. Yes. Keep going. And మళ్ళీ ఇప్పుడు 25th కదా, 125th or 150 లో మళ్ళీ జాయిన్ అవుతా. యా, హైదరాబాద్ లో మీటింగ్ అనమాట, నేను పద్మావతి ఇంకా అందరము. సో విల్ మీట్. కూల్. yes. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు అయితే మరి? ఈ మంత్ లోనే. కూల్. సో విల్ మీట్ అన్నమాట. జాగ్రత్త, మాస్క్ వేసుకోండి మీరు కూడా. పెద్ద మాస్క్ వేసుకోండి, చిన్నది కాదు, పెద్దది.
సర్లేండి. సరే సరే, థ్యాంక్ యూ అండి. జాగ్రత్త అని చెప్తున్నానండి. ఏంటండి సర్కాజం? నాకు అర్థం కాదు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏమనుకుంటున్నారు మీరు? అ- అస్సలు నేను సర్కాజం చేయలేదు మీ మీద. అంటే నాన్ కూడా రావట్లేదు. ఓకే గాయ్స్, మేము తప్పకుండా కలుస్తాం. ఆ రోజు లైవ్ చేస్తాం అనమాట సాయిని గారితోని. సో తను చాలా ఓపెన్. నేను ఎన్ని లైవ్స్ లో ఫస్ట్ టైం ఒక పర్సన్ ఓపెన్ గా మాట్లాడింది ఎవరు అంటే ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నాను, సాయిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ దిస్. థ్యాంక్ యూ అనమాట. అండ్ గైస్, థర్స్డే 7 PM కి వీ హ్యావ్ మహి గారు, సీరియల్ యాక్ట్రెస్ అండ్ మూవీ యాక్ట్రెస్. సో యా, సో బాయ్. ఆల్ ది బెస్ట్. బై బై. థ్యాంక్ యూ. నేను కట్ చేస్తా. yes. So that's all. Nice talking to you, Saini Garu. And we have Thursday 7 PM. We have 25th episode with Mahi Garu, and we have a lot more TikToker celebrities and Mata. Stay tuned, stay home, stay safe. Bye, guys.